మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో జంపన్నవాగు భక్తుల తాకిడి పెరిగింది. గంటల కొద్దీ రద్దీ పెరుగుతోంది. అమ్మల దర్శనానికి ముందు జంపన్నవాగులో భక్తులు స్నానాలు చేస్తారు. ఇవాల్టి నుంచి 4 రోజులు జాతర జరగనుంది. జంపన్నవాగు పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. జంపన్నవాగు నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. జాతరకు వచ్చే ప్రతి వారు కూడా అటు గద్దెల వద్దకు అమ్మవారి గద్దెల వద్దకు వచ్చే ముందు జంపన్న వాగులో స్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున జాతర ప్రారంభమైంది కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఎవరైతే మేడారం జాతరకు వచ్చారో వాళ్ళందరూ కూడా ముందుగా జంపన్న వాగుకు రావడము, ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడము, ఇది చాలా కాలంగా అటు ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. ఏదైతే మేడారం జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ కూడా ఇక్కడ రెంటెడ్గా ఉన్నటువంటి కుటీరాల్ని అద్దెకు తీసుకొని 4 రోజుల పాటు కూడా ఇక్కడ ఉంటారు. అయితే జాతర ప్రారంభం నుండి 4 రోజుల వరకు కూడా అంటే వనం నుండి జనంలోకి అమ్మవార్లు రావడం, మళ్ళీ జనం నుండి వనంలోకి వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా ఇక్కడే ఉండి మొత్తం పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకొని ప్రజలందరూ కూడా వెళ్ళేది ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం జంపన్న వాగు వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు ఏదైతే అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ముందుగా ఇక్కడ స్నానం ఆచరించడము జరుగుతుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఇటు జంపన్న వాగు నుండి గద్దెల వద్దకు వెళ్ళే మార్గం మొత్తం కూడా ఇప్పటికే ట్రాఫిక్ జామ్, కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే విజువల్లో చాలా క్లియర్గా మనం చూస్తున్నాం జంపన్న వాగులో భక్తుల తాకిడి పెరిగింది. ఎందుకంటే ఇటు మేడారంకి వచ్చిన వాళ్ళు గద్దెల దర్శనానికి వెళ్లే ముందు జంపన్న వాగులోనే స్నానాలు ఆచరించడము జరుగుతుంది. కాబట్టి సో ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఎందుకంటే జాతర ప్రారంభం ముందే దాదాపు పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు ఇటు వాగులో స్నానం ఆచరించి జంపన్న వాగులో స్నానం ఆచరించి అమ్మవార్లను దర్శించుకున్న సిట్యుయేషన్ మనం చూసాం. స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా గద్దెల వద్దకు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. సో ఇది ఆనవాయితీగా వస్తున్న సిట్యుయేషన్ మేడారంలో ఎప్పుడు కూడా నెలకొంటుంది. మనతో పాటు కొందరు భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు రెగ్యులర్గా వస్తుంటారా? ప్రతిసారి జాతర ప్రతి ఇయర్ వచ్చి ఎంజాయ్ చేస్తాం. వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ చాలా బాగుంటుంది. ప్రతిసారి వస్తాము. ఇక్కడ జంపన్న వాక్ సైడ్ కూడా వాటర్ కానీ మంచి ఎంజాయ్ చేసి పోతాము. మేము ప్రతిసారి వస్తుంటాం. ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చి మా పిల్లలకు పుట్టెంటికలు, బంగారము, కొబ్బరికాయలు జోకిస్తుంటాం. అమ్మవారు మన ఎప్పుడు చల్లగా దీవెనగా చూస్తుంటుంది. కొన్ని ఏళ్ల నుండి కూడా ఈ మేడారం జాతరకు సంబంధించి ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి. సో మొత్తానికి జంపన్న వాగు వద్ద సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. జాతరకు సంబంధించి ఒక సందడి వాతావరణము, కోలాహలమైన వాతావరణము. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన తర్వాతనే ఇటు దర్శనానికి గద్దెల వద్దకు వెళ్ళేది. చాలా వరకు హిస్టారికల్గా దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. పెద్ద సంఖ్యలో జంపన్న వాగు వద్ద భక్తులందరూ కూడా స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ కుటీరాలు వేసుకొని ఎవరైతే ఉంటారో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు, వాళ్ళకి సంబంధించి ఈ కుటీరాల్లో ముందుగా పూజలు చేస్తారు. ముందుగా పూజలు చేసిన తర్వాత అక్కడ ప్రైమరీగా పూజలు పూర్తయిన తర్వాత పూజలు నిర్వహించుకొని అక్కడ నుండి వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్తో వస్తారో వాళ్ళందరూ కలిసి కుటీరాల్లో పూజలు చేసుకున్న తర్వాత జంపన్న వాగుకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానాలు ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళ్తారు. మనం విజువల్లో చూస్తున్నాం జంపన్న వాగులో చాలా వరకు భక్తులు ఇటు పూనకాలు రావడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే పూజలు నిర్వహించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తుంటారు. కాబట్టి ఆ పూర్తి స్థాయిలో కూడా జంపన్న వాగు వద్ద మొత్తము జాతరకు వచ్చిన భక్తుల సందడి, అలాంటి కోలాహలమైన వాతావరణం అయితే కనబడుతుంది. సో మొత్తానికి స్నానాలు చేసిన తర్వాత, పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతనే గద్దెల వద్దకు వచ్చి అమ్మవార్లని గద్దెల వద్ద దర్శనం చేసుకుంటారు. కాబట్టి జంపన్న వాగు మేడారం జాతర మొత్తంలో కూడా ఒక కీలక ఘట్టమనే చెప్పుకోవాలి.